వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతూ స్టైల్. ఈరోజు మేము మా స్వగ్రామంలో సంతకు వెళ్ళడం జరిగింది. జైదేపూర్ మండల్, జైదేపూర్ గ్రామం, సిద్దిపేట జిల్లా. ఇక్కడ రైతులు స్వయంగా తమ పొలాల్లో పండించే పంటలను, కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనకు ఎంతో న్యాచురల్గా దొరికే ప్రతి ఒక్క కూరగాయలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇవాళ రేపు అన్ని కెమికల్తో కూడిన కూరగాయలు దొరుకుతూ ఉన్నాయి. కానీ మనకు పల్లెటూరులో తమ వ్యవసాయ బావిల కాడ పండించే కూరగాయలు ఇలా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో సంత. ఒకప్పుడు ఇది ఓన్లీ పల్లెటూరు గ్రామాలలో ఉండేది, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పట్టణాలకు కూడా వచ్చేసింది ఈ సంత. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క పట్టణాల్లో వారంలో ప్రతి ఒక్క ఊర్లలో కూడా జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉంటారు. మన హైదరాబాద్లో కూడా చాలా గలీలో కూడా వారానికి ఒకసారి మాత్రం ఎక్కడో ఒక చోట మాత్రం ఇలా సంత జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రైతులు తమ పొలాల నుంచి స్వయంగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ప్రేమ ఆప్యాయతలు కూడా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వారానికి ఒకసారి తమ బంధువులు, తెలిసిన వారు ఎవరన్నా ఇక్కడ కలుస్తారని వాళ్ళ ఒక చిన్న ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మనకు క్యాజువల్గా ఒకళ్ళు కలుస్తూనే ఉంటారు ఇలాంటి సంతలో. నేను హైదరాబాద్ నుంచి మా స్వగ్రామానికి వెళ్ళి అక్కడ న్యాచురల్ వెజిటేబుల్స్ దొరుకుతాయని చెప్పి వచ్చేటప్పుడు మేము ఇక్కడ రైతులు పండించే న్యాచురల్ వెజిటేబుల్స్, కూరగాయలు మాత్రం కొనుగోలు చేశాము. కానీ పట్టణాల కంటే పల్లెటూరి వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మాత్రం ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. కానీ ఎక్కడ చూసినా మాత్రం చాలా చక్కనైన కూరగాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ప్రతి శనివారం మా ఊర్లో జరుగుతుంటుంది. ఉదయం పూట రైతులు తమ పొలాల్లో పనులు చేసుకొని సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఈ సంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రామం నుంచి వచ్చి వారానికి సరిపోయే కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనలాగా షాప్స్, కూరగాయలు గ్రామాల్లో అమ్మడం చాలా తక్కువ కాబట్టి వీళ్ళు మాత్రం వారానికి సరిపోయేలా కూరగాయలు తీసుకుంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు శనివారం వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మా బంధువులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఎదురుగా ఇండ్లు ఉన్నాయి కదా, అక్కడ నించునేవారు. ఇప్పుడు అంటే బిల్డింగ్లు అయిపోయినాయి, అప్పుడు పెంకటిల్లులు ఉండే, ఇక్కడ నించునేవారు. మేము శనివారం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ కలిసేవాళ్ళు. మాకు అదొక కోడ్లాగా అయిపోయింది. మాకు ఇక్కడ జాగాలో ఉంటారు అనే టైప్. ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సంత. ఇప్పుడు మా వాళ్ళు కూరగాయలు కొనుక్కొని వాళ్ళు ఆటోలో వాళ్ళ ఇంటికి ప్రయాణం అయ్యారు. ఇక్కడ మేము కూడా కూరగాయలు తీసుకొని ఇక్కడి నుంచి మేము హైదరాబాద్కి బయలుదేరాము. వీళ్ళు కనిపించే మా కజిన్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్, మా వదినలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీ ఊరిలో కూడా ఇలాంటి సంతలు జరిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
Please subscribe my channel. Thank you my friends. Thank you.